వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. అమరావతికి చట్టబద్ధత కల్పించిన బిల్లు పార్లమెంట్ ఆమోదం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే గౌతు శిరీష కాశీబుగ్గలో గాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతికి చట్టబద్ధత చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. 3 రాజధానుల పేరుతో గత ప్రభుత్వం తప్పిదానికి పాల్పడిందని విమర్శించారు. అమరావతి రైతుల పోరాటాన్ని నిర్లక్ష్యం చేశారని అన్నారు. విశాఖపట్నంలో కనీసం అక్కడ కూడా ఇటుక పెట్టకుండా తన పట్టపురానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. అంతేగాని విశాఖపట్నంలో ఎన్నో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టాడు. 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. అలాగే మళ్ళీ 2024 జగన్మోహన్ రెడ్డి పాలనతో విసిగిపోయి రాష్ట్రానికి అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమం కావాలని కూటమి ప్రభుత్వానికి ఆ రోజు పట్టం కట్టారు. మాట మీద నిలిచినేవాడు నాయకుడు అంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారుతో మోడీ గారిని ఒప్పించి ఈరోజు ఉభయ పార్లమెంటు సభల్లో మన అమరావతిని ఈరోజు చట్టబద్ధత కల్పించారు. ఈరోజు దేశంలో ఉన్న ప్రతి పార్టీ, వారు కాదు వీరు కాదు, ప్రతిపక్షం కాదు అధికార పక్షం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి చట్టబద్ధతని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంత సంతోషంగా మనస్ఫూర్తిగా ఈరోజు మనకి వాళ్ళు సహకరిస్తే, ఈరోజు ఇదే రాష్ట్రంలో ఉండి 5 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పడేసి రాష్ట్రంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు అమరావతికి మేము వ్యతిరేకం అన్న వాళ్ళు అమరావతి ద్రోహులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారు. సిగ్గుపడాలండి వైసీపీ నాయకులు. ఏ రాష్ట్రంలో ఉన్నారో ఆ రాష్ట్రానికి ఈరోజు రాజధాని అవసరం లేదంట. నిన్న మరి గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటే ఆయనకు నిజంగా మొన్నటి వరకు మతి స్థిమితం మాత్రమే లేదనుకున్నా, మతి స్థిమితంతో పాటు ఈరోజు మూర్ఖత్వంతో కూడా ఈరోజు ఒక అమరావతి అన్న, ఒక రాజధాని అన్న ఆయనకి ఎంత తేలిక భావం ఆయన మాటల్లోనే ఈరోజు ఉన్నాయి. గతంలో చెప్పిన కర్నూలు లేదు, గతంలో చెప్పిన తిరుపతి లేదు, గతంలో చెప్పిన 3 రాజధానులు లేవు. ఈరోజు ఏదో ఒక వింత మాటలతోనే ఆయన ప్రజల ముందుకు వస్తున్నారు. సిగ్గుపడాలి. ఈరోజు ఆయన చెప్పిన మాటలు కదా ఉంటే నిజంగా 5 సంవత్సరాలు అలాంటి వాడిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీటుగా కూర్చోబెట్టినందుకు ఆ రోజు ఓట్లేసిన వాళ్ళు సిగ్గుపడాలి. రాజధాని లేని రాష్ట్రం అంటే ఎంత చులకనో 5 సంవత్సరాలు అనుభవించాం. మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేక సిగ్గుపడే వాళ్ళం. ఈరోజు సగౌరవంగా మన అందరి అమరావతిని మన చేతులతోని మన భవిష్యత్ తరాలకి అందించే ఒక సువర్ణ అవకాశం ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది. నిజంగా ఈ సందర్భంగా కూటమి నాయకులకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మనకి ఇచ్చిన మాట ప్రకారం 24 నెలల లోపలే అమరావతికి చట్టబద్ధత కల్పించి ఇక ఎవ్వడి ఏమి వాగినా అమరావతిని కనీసం ఇంచు కూడా కదిలించలేరు. నవ్యాంధ్ర రాజధాని మనందరూ అమరావతిని అని చెప్పుకునే రోజు మీ అందరం గర్వంగా ఈరోజు చెప్పుకునేలాగా ముఖ్యంగా ఈరోజు ఒక చారిత్రాత్మక సంఘటన. ప్రతి ఒక్కరు ఈరోజు ఏ పండుగ అంటే మన అమరావతి పండుగ. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గర్వంగా మన రాష్ట్ర రాజధానిని ఈరోజు మనం నిర్మించుకుంటున్నాం. దానికి చట్టబద్ధత వచ్చేసిందని ప్రతి ఇంట్లోని రాజధాని ఉండాలనుకునే వాళ్ళు, ఆంధ్ర రాష్ట్రంలో పౌరులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషించే కార్యక్రమంలో ఒక అరాచక ప్రభుత్వం అంటారా, అరాచక పార్టీ అంటారా, వైసీపీ నాయకులు చేసిన పని ఈరోజు దేశవ్యాప్తంగా వాళ్ళకు ఉన్న పరువు కూడా తీసి వాళ్ళని చూసి ఈరోజు ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు. ముఖ్యంగా ఈరోజు అమరావతి కార్యక్రమంలోని మనస్ఫూర్తిగా ఎక్కడెక్కడున్న తెలుగు వాళ్ళు, ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు కాదని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో సెటిల్ అయిపోయినా కూడా ఈరోజు మన రాష్ట్రానికి రాజధాని చట్టబద్ధత వచ్చిందని ఎంతో మంది సంతోషిస్తున్నారు. మరి ఈ కళ సాకారం కావడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజధాని, మన అందరి రాజధాని అమరావతికి చట్టబద్ధత ఈరోజు పార్లమెంటు ఉపసభలో సాధించిన సందర్భంగా నిజంగా చాలా సంతోషంగా ఉందండి. అరాచక ప్రభుత్వంలో 2024లో 163 సీట్లతోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎంత సంతోషం పొందామో, ఈరోజు కూటమి ప్రభుత్వంలోని వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు అమరావతిని సాధించడం అంతే సంతోషం కలిగిస్తుంది. పాలకుడు అనేవాడు ఇచ్చిన మాట మీద నిల్చోవాలి. 2014న రాష్ట్రాలను విడదీసి నవ్యాంధ్రకి కనీసం రాజధాని లేని టైంలోని చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నా కూడా మన సొంత గడ్డ మీద నుండి మనం ఈరోజు పరిపాలన చేయాలని ఆ రోజు ఆయన అమరావతికి తరలి వచ్చారు. అమరావతి పూర్తయ్యాకనే నేను ఇల్లు కట్టుకుంటానని ఆయన ఒక అద్దె ఇంట్లో ఉన్నారు. అమరావతికి అన్ని రకాలుగా అంకురార్పణ చేశారు. 3 నెలల్లో 30,000 ఎకరాలు రైతులు
స్వచ్ఛందంగా ముందుకు రావడం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. వాళ్ళందరూ ఒకే ఒక సంతృప్తితో ముందుకు వచ్చారు. మన భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైన రాజధాని మన పంట పొలాల్లో వస్తున్నందున ఒక తృప్తితో ఆ రైతులు ముందుకు వచ్చారు. అమరావతి ఊపిరి పోసుకుంది. అదే అమరావతిలో తాత్కాలికంగా సచివాలయము, అలాగే అసెంబ్లీ, అన్ని రకాల ఆఫీసులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకొచ్చారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పారు. అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి ఎక్కడికి వెళ్ళదు అన్నాడు. ఆ మాటలు నమ్మి ఓటేశారు. కరెక్ట్గా ఆయన బుద్ధి చూపించాడు. మొట్టమొదట ప్రజావేదిక కూలదోషం ద్వారా అమరావతి మీద ఆయన అసూయ కుంటలు వెలుగక్కారు. ఒక్క రాజధాని కాదు 3 రాజధానులు అన్నాడు. కనీసం 5 సంవత్సరాల్లో 3 రాజధానులు 3 ఇటుకలు కూడా పెట్టకుండా ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెట్టి